అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఖైరతాబాద్ వినాయకుల వారిని చూడడానికి వచ్చామండి. ఈరోజు సాటర్డే, టైం 9:30 అవుతుంది. సో 9:30కే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు ఇది ఖైరతాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ అండి. సో ఈరోజు మెట్రోలో నుంచే కిందకి క్యూ పెట్టారండి. మెట్రోల నుంచి కిందకి క్యూ పెట్టారు విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి. ఈరోజు అయితే జనాలు అయితే బీభత్సంగా ఉన్నారండి. చాలా అంటే చాలామంది ఉన్నారు జనాలు. ఫుల్ రష్ ఉంది ఈరోజు. ఇక్కడ చూడండి, నాకు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. రోడ్ మీద చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. అండ్ సపరేట్ క్యూస్ కూడా పెట్టారు. విగ్రహం ముందు దగ్గరికి వెళ్ళడానికి సపరేట్ క్యూస్ కూడా పెట్టారు. అండ్ పోలీస్ వారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరినీ కంట్రోల్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి సపరేట్ క్యూ అనమాట. ఈ క్యూలో నుంచి ముందుకెళ్ళి మనం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ అండ్ కొంతమంది జనాలు ఏంటంటే క్యూలో నుంచి కాకుండా బయట రోడ్ పై నుంచి కూడా వస్తున్నారు. రోడ్ పై నుంచి రావడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంది చూడండి. అక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనం ఖైరతాబాద్ విగ్రహం దగ్గరికి వెళ్తామండి. అండ్ వెళ్ళే దారిలో మనకి ఇక్కడ వెళ్తుండగా మనకి ఇక్కడ రైల్వే గేట్ కూడా ఒకటి కనిపించిందండి. సో ఇక్కడ రైల్వే గేట్ అంటే మన జర్నీలో ఇప్పుడు మన ఖైరతాబాద్కి వెళ్ళే జర్నీలో మన ఫస్ట్ రైల్వే గేట్ అనుకోవచ్చు. సో ఇదిగో చూడండి రైల్వే ట్రాక్స్ చూడండి. 2 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఖైరతాబాద్ రైల్వే గేట్ దగ్గర గేట్ ఉందండి. అండ్ ఇక్కడ మళ్ళీ బారిగేట్స్ పెట్టారు. ఇన్ కేస్ ట్రైన్ వచ్చినా కానీ ఎవరు జనాలు రానివ్వకుండా పోలీస్ కంట్రోల్ బాగా చేస్తున్నారండి. మీరు జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారండి. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, అక్కడ విగ్రహం ఉందండి. మనకి లెఫ్ట్ సైడ్లో లాస్ట్లో కనిపించే అక్కడ లెఫ్ట్ సైడ్లో విగ్రహం ఉందన్నమాట. సో మనం ఇప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. అండ్ ఇది ఎంట్రన్స్ అండి. మనం ఖైరతాబాద్ విగ్రహానికి వచ్చినప్పుడు ఇది ఎంట్రన్స్ దగ్గర చిన్న ఆర్చ్ పెట్టారు. జనాలు అయితే మాత్రం బీభత్సంగా చూడండి. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, పైన జెండాలు కనిపిస్తున్నాయి చూడండి. అదే అండి ఖైరతాబాద్ విగ్రహం. వరల్డ్స్లోనే లార్జెస్ట్ విగ్రహం అనమాట. ఇక్కడ నుంచి నాకు కనిపించట్లేదు, బట్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. జనాలు చూడండి, అసలు ఇంత జనాలు ఈ టైంకే, మార్నింగ్ టైంకి ఇంత జనాలు ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. బీభత్సంగా ఉన్నారండి జనాలు అయితే మాత్రం. వామ్మో, ఒక రేంజ్లో బీభత్సంగా ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలండి ఇప్పుడు మనం. ఈ జనాలందరినీ దాటుకొని అక్కడ ముందుకెళ్ళి అక్కడ చూడాలి మనం. అది అక్కడ కనిపిస్తుంది చూడండి, లడ్డు కనిపిస్తున్నా చూడండి, అది విగ్రహం అనమాట. అక్కడికి వెళ్ళి చూడాలి మనం ఇప్పుడు అందరు జనాలు దాటుకొని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. మన విగ్రహం దగ్గరికి వచ్చేసామండి. గణేష్ల వారి విగ్రహం దగ్గరికి వచ్చేసామండి. జై బోలో గణేష్ మహారాజ్కి. చూడండి విగ్రహం చూడండి ఎంత పెద్దది చూడండి. వరల్డ్స్లోనే లార్జెస్ట్ విగ్రహం మనకి గణేష్ విగ్రహం. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం చూడండి ఎంత పెద్దది చూడండి, ఎంత బాగున్నా చూడండి. గణేశ్వర్ ఎంత బాగున్నా చూడండి. వినాయకుల వారు చూడండి ఎంత బాగున్నా చూడండి. అండ్ కింద చూడండి జనాలు చూడండి. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహం చూసి అండ్ ఆ స్వామివారి ఆశీస్సులు పొందడానికి ఎంతమంది వచ్చో చూడండి. లిటరలీ జనాలు అయితే మాత్రం ఒక రేంజ్లో బీభత్సంగా ఉన్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఫోన్స్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి ఎంతమంది చూడండి జనాలు చూడండి. అసలు మార్నింగ్ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. మార్నింగ్ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. గణేష్ వారు చూడండి ఎంత బాగున్నారు చూడండి, కింద నుంచి పై వరకు. शाम कैमरे दे
దయచేసి భక్తులు విజ్ఞప్తి మొక్కుబడులు పోవాలి. పోలీసులు సహకరించాలి. సో ఎలా ఉందండి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం. సో మీ ఇప్పుడే విగ్రహం చూసేసుకొని ఇంకా బయలుదేరుతున్నానండి. నాకు వెనక జనాలు నెట్టేస్తున్నారు, ఉండనివ్వట్లేదు, బయలుదేరుతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఎంత కష్టపడి తీశాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్, జై బోలో గణేష్ మహారాజ్కి జై.